ఉమ్మడి జిల్లాలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు పలు మండపాలలో శ్రీ గాయత్రి దేవి అమ్మవారి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ఏనుగు రవీందర్ రెడ్డి పేరు ఖరారయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆయన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినట్టు తెలిసింది. రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ మాతృమూర్తి చిత్రపటానికి పలువురు ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. ఆర్మూర్ మండలంలోని దేగాం గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా నిజామాబాద్ బోధనలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మున్సిపల్ చైర్పర్సన్ పద్మశరత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆమెతో పాటు పలువురు సర్పంచులు కౌన్సిలర్లు కూడా అస్సాం పార్టీలో చేరేందుకు హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు బయలుదేరారు. ఆర్మూర్ పట్టణంలోని సిద్ధులగుట్ట ఆలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూరగాయలను కట్ చేశారు. సిద్ధులగుట్టను దేశంలోనే ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతాన్నారు. డొంకేశ్వర్ మండలంలోని నూర్పల్లి గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఎన్నికల ప్రచారంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. సారంగపూర్ ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు బజరంగ్ దళ్ సభ్యులు భూమి పూజ చేశారు.